ప్రశ్న: ట్రయాంగిల్ ఏబీసీలో మధ్యగత రేఖ ఏడీ యొక్క మధ్య బిందువు ఈ అయిన మొదటిది ట్రయాంగిల్ ఏబీఈ వైశాల్యము ట్రయాంగిల్ ఏసీఈ వైశాల్యము. రెండోది ట్రయాంగిల్ ఏబీఈ వైశాల్యము 1/2 ఇంటూ ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యము. జవాబు: మొదటిది ట్రయాంగిల్ ఏబీఈ వైశాల్యము ట్రయాంగిల్ ఏసీఈ వైశాల్యము. మనకి ప్రశ్నలో ట్రయాంగిల్ ఏబీసీలో ఏడీ అనేది మధ్యగత రేఖ, ఈ అనేది దాని మధ్య బిందువు అని ఇచ్చారు. మధ్యగత రేఖ త్రిభుజాన్ని 2 సమాన వైశాల్యాలుగా విభజిస్తుంది. అంటే మనం ఎలా రాసుకోవచ్చు? ట్రయాంగిల్ ఏడీబీ వైశాల్యము ట్రయాంగిల్ ఏడీసీ వైశాల్యము. ఇది అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. ఇప్పుడు ట్రయాంగిల్ ఈబీసీని తీసుకుందాము. ఇది ట్రయాంగిల్ ఈబీసీ. దీనిలో ఈడీ అనేది మధ్యగత రేఖ అవుతుంది. మధ్యగత రేఖ త్రిభుజాన్ని 2 సమాన వైశాల్యాలుగా విభజిస్తుంది. అంటే మనం ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు ట్రయాంగిల్ ఈడీబీ వైశాల్యము ట్రయాంగిల్ ఈడీసీ వైశాల్యము. ఇలా రాసుకోవచ్చు. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. ఇప్పుడు ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేద్దాము. అంటే మనకు ఎలా వస్తుంది? ట్రయాంగిల్ ఏడీబీ వైశాల్యము మైనస్ ట్రయాంగిల్ ఈడీబీ వైశాల్యము ట్రయాంగిల్ ఏడీసీ వైశాల్యము మైనస్ ట్రయాంగిల్ ఈడీసీ వైశాల్యము. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాము. ఇప్పుడు ట్రయాంగిల్ ఏడీబీని తీసుకుందాము. ఇది ట్రయాంగిల్ ఏడీబీ. ఈ ట్రయాంగిల్లో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే ట్రయాంగిల్ ఏడీబీ ట్రయాంగిల్ ఏబీఈ ప్లస్ ట్రయాంగిల్ ఈడీబీ. ఇలా రాసుకోవచ్చు. ఈ ట్రయాంగిల్ ఈడీబీని అవతలే తీసుకెళ్తే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. అంటే మనకి ఎలా వస్తుంది? ట్రయాంగిల్ ఏబీఈ ట్రయాంగిల్ ఏడీబీ మైనస్ ట్రయాంగిల్ ఈడీబీ. దీన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం. అలాగే ఇప్పుడు ట్రయాంగిల్ ఏడీసీని తీసుకుందాము. ఇది ట్రయాంగిల్ ఏడీసీ. ట్రయాంగిల్ ఏడీసీ. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏడీసీలో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ట్రయాంగిల్ ఏడీసీ ట్రయాంగిల్ ఏసీఈ ప్లస్ ట్రయాంగిల్ ఈడీసీ. ఈ ప్లస్ ట్రయాంగిల్ ఈడీసీని అవతలి తీసుకెళ్తే మైనస్ ట్రయాంగిల్ ఈడీసీ అవుతుంది. అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ట్రయాంగిల్ ఏసీఈ ట్రయాంగిల్ ఏడీసీ మైనస్ ట్రయాంగిల్ ఈడీసీ. దీన్ని ఈక్వేషన్ 5 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 4 మరియు ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 3లో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుంది అంటే ట్రయాంగిల్ ఏడీబీ వైశాల్యము మైనస్ ట్రయాంగిల్ ఈడీబీ వైశాల్యము అంటే దాని విలువ ట్రయాంగిల్ ఏబీఈ. అంటే ట్రయాంగిల్ ఏబీఈ వైశాల్యము ట్రయాంగిల్
ఏసీఈ వైశాల్యము. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చూద్దాము. రెండోది ఏంటి? ట్రయాంగిల్ ఏబిఈ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము. ఏడి అనేది మధ్యగత రేఖ అని ప్రశ్నలో ఇచ్చారు. ఒక త్రిభుజంలోని మధ్యగతము ఆ త్రిభుజాన్ని 2 సమాన త్రిభుజాలుగా విభజిస్తుందని మనకి తెలుసు. అంటే ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? ట్రయాంగిల్ ఏడిబి వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము. అలాగే ఇంకో త్రిభుజము ట్రయాంగిల్ ఏడిసి వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము. ఈ రెండింటినీ ఈక్వేషన్ 1 అనుకుందాము. ఇప్పుడు ట్రయాంగిల్ ఏడిబిని తీసుకుందాము. ఇది ట్రయాంగిల్ ఏడిబి. దీనిలో ఇప్పుడు బిఈ మధ్యగతం అనుకుందాము. అంటే ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? ట్రయాంగిల్ ఏబిఈ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ బిడిఈ వైశాల్యము. ఇది అవుతుంది. ఈ రెండు దేనికి సమానము? హాఫ్ ఇంటూ ట్రయాంగిల్ ఏడిబి వైశాల్యానికి సమానము. అంటే ట్రయాంగిల్ ఏబిఈ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ట్రయాంగిల్ ఏడిబి వైశాల్యము. ట్రయాంగిల్ ఏబిఈ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ట్రయాంగిల్ ఏడిబి వైశాల్యం. అంటే దాని విలువ ఎంత? హాఫ్ ఇంటూ ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము. దాన్ని ఇక్కడ రాద్దాము. హాఫ్ ఇంటూ ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము. అంటే మనకి ఎంత వస్తుంది? ట్రయాంగిల్ ఏబిఈ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/2. దాని విలువ ఎంత? 1/4 ఇంటూ ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.